తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ పై దాడులు చేస్తే 100 కోట్లు బయటపడతాయని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ అన్నారు. ఢిల్లీలో మధు యాష్కి మాట్లాడుతూ 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో సోనియా గాంధీ తెలంగాణను ఇస్తే రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దోచుకుందని మండిపడ్డారు. అధికారుల ముసుగులో కల్వకుంట్ల కుటుంబం 1,000 కోట్లు దోచుకుందని ఆరోపించారు. దోచుకున్న సొమ్మును దుబాయ్, అమెరికాలో దాచుకున్నారన్నారు. అవినీతితో తెలంగాణ ఆస్తులను దోచుకున్న అధికారులు ఆ అధికారులకు కొమ్ము కాసింది, ఆదేశాలు ఇచ్చింది, పరోక్షంగా అధికారుల పేరుతో దోచుకున్నది నిశ్చితంగా కల్వకుంట్ల కుటుంబమే. అధికారుల దగ్గరనే 100 కోట్లు వస్తూ ఉంటే కవిత ఇంచుమించు 1410 అంటే 2800 గజాలలో బంజారాహిల్స్లో ఒక భవనం కట్టుకున్నది. నయా నిజాం లాగా తయారైనది. అంటే కవిత దగ్గరనే ఇన్ని కోట్లుంటే వాళ్ళ అన్న హరీష్ రావు, వాళ్ళ అన్న కేటీ రామారావు, హరీష్ రావు దగ్గర వాళ్ళ అయ్య దగ్గర ఇంకెన్ని 100 కోట్లు ఉంటాయో గమనించాలి. కేసీఆర్ ఫామ్ హౌస్ మీద దాడి చేస్తే కొన్ని 100 కోట్లు బయటకు వస్తాయి. 10 సంవత్సరాల లోపలనే టీఆర్ఎస్ పార్టీ యొక్క అఫీషియల్గా ప్రకటించిందే 855 కోట్ల రూపాయలు వాళ్ళ పార్టీ ఫండ్ కొన్నట్టు చెప్పుకుంటా ఉన్నారు. తెలంగాణను పూర్తిగా దోచుకున్నది కేసీఆర్ కుటుంబ సభ్యులు. మిగతా దేశాలలో అయితే ఇంత అవినీతి కూరుకుపోయినామని ఉరిదీస్తారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నాయకత్వాన్ని ఉన్న ప్రభుత్వం ఇటు కేసీఆర్ కుటుంబ సభ్యులని వాళ్లకు సహకరించిన అధికారులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దోచుకున్న సొమ్ముతో ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు ప్రయత్నిస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికల ముందే కల్వకుంట్ల కుటుంబం అవినీతి బయటపడుతుందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలకు డబ్బులు ఆశ చూపి కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇంకా 2 నెలలకు అయ్యే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి లేకపోతే బీజేపీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేకి డబ్బులు ఎలా చూపిస్తూ ఉన్నారు. కొన్ని వారాల క్రితం కవిత గారు వరంగల్కి వెళ్ళి సమ్మక్క సారలక్క జాతరకు అని చెప్పిపోయి ఆ నెపంతోటి అక్కడున్న వరంగల్ జిల్లాలో ఉన్న కొంత కాంగ్రెస్ నాయకులని సంప్రదించే ప్రయత్నం చేసినది. డబ్బులు కూడా ఆఫర్ చేసే ప్రయత్నం చేసినది. ఇంకా గుంటనక్కలాగా వీళ్ళు వేచి చూస్తూ ఉన్నారు. ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తారేమనుకొని పడిపోతాను చూస్తున్నారు. ఎట్లాంటి డోకా లేదు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి. ఇటు ఎంఐఎం పార్టీ కూడా మద్దతు వస్తూ ఉంది. అదే కాకుండా మాతోటి కనీసం నాతోనే కాకుండా అటు మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ తోటి ఇంకా వివిధ స్థాయిలో నాయకులతోటి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండి రావడానికి. మేమే తీసుకోవట్లేదు, ఎందుకంటే ఈ ఫిరాయింపుల పైన పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సుస్థిరతకి ఎలాంటి డోకా లేదు. కానీ వీళ్ళు ఇంకా ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, పడిపోతుంది అనేది కడియం శ్రేయర్ లాంటి వాళ్ళు, ఒక నీతి నిజాయితీగా ఉన్న కడియం శ్రేయర్ కూడా కేసీఆర్ ఆదేశానుగుణంగా ప్రభుత్వం పడిపోతుందని మాట్లాడడం కూడా ఆయన సంస్కారాన్ని హీనంకి నిదర్శనం.